అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక సంస్కరణలు చేపట్టారు. అమెరికా పౌరసత్వ నిబంధనల్లో కీలక మార్పులు చేపడుతూ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. తాజా నిర్ణయంతో ఇకపై అమెరికా పౌరసత్వం లభించడం మరింత సంక్లిష్టం కానుంది. అమెరికా పౌరసత్వం జారీ చేయడానికి ఉన్న విధి విధానాల్లో మార్పులు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకాలు చేశారు. తాజా నిర్ణయంతో ఇకపై అమెరికా పౌరసత్వం లభించడం సంక్లిష్టం కానుంది. అమెరికాలో శాశ్వతంగా స్థిరపడడం కూడా కష్టంగా మారనుంది. ట్రంప్ కొత్త ఉత్తర్వుల ప్రకారం అమెరికాలో జన్మించే వారి తల్లిదండ్రులకు చట్టబద్ధమైన పౌరసత్వం లేకపోతే ఆ సంతానానికి పౌరసత్వం లభించదు. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ప్రవాస భారతీయులపై ఎఫెక్ట్ కూడా చూపనుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎక్కడ జన్మించినా వారంతా అమెరికా పౌరులుగా గుర్తిస్తూ అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ చెబుతోంది. 1857లో ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారికి పౌరసత్వాన్ని కల్పించే విషయంలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ సవరణ చేశారు. అయితే 14వ అమెరికా రాజ్యాంగ సవరణ ఆఫ్రికాలో స్థిరపడిన వారి కోసం ఉందని, అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఆ సవరణ వర్తింప చేయాలనే ఉద్దేశం అందులో లేదని ట్రంప్ను మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. 14వ రాజ్యాంగ సవరణలో అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికి పుట్టుకతోనే పౌరసత్వం వస్తుంది. వాటిని మారుస్తూ ట్రంప్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నుంచి అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వం రావాలంటే వాళ్ళ తల్లిదండ్రులకు అమెరికా పౌరసత్వం ఉండాలని ట్రంప్ కండిషన్ పెట్టారు. ఈ నిర్ణయంతో ఇకపై అమెరికా చట్టాలకు వ్యతిరేకంగా ఉంటున్న వ్యక్తులు, వర్గాలు, జాతీయులకు అమెరికాలో జన్మించిన సంతానానికి ఆటోమేటిక్ పౌరసత్వం లభించదు. గతంలో అమెరికాలో పుట్టిన వారికి వారి తల్లిదండ్రులతో సంబంధం లేకుండా పౌరసత్వం లభించేది. పౌరసత్వం కోసమే అమెరికా వెళ్ళి పిల్లల్ని కన్నవారు కూడా ఉన్నారు. దాంతో అమెరికా జాతీయులకి అవకాశాలు పేరుతో ఎన్నికల్లో ట్రంప్ విస్తృత ప్రచారం చేశారు. దానికి అనుగుణంగా ఈ నిర్ణయం ఆయన తీసుకున్నారు. పౌరసత్వం విషయంలో కొన్ని కీలక మార్పులు చేశారు. అవి ఏమిటో తెలుసుకుందామా? 1. అమెరికాలో జన్మించిన వారి తల్లి చట్టబద్ధంగా నివాసం ఉంటున్నా, శాశ్వతంగా నివాసం లేకపోయినా పిల్లలకు పౌరసత్వం లభించదు. 2. అమెరికాలో జన్మించిన పిల్లల తల్లి అక్రమంగా నివసిస్తున్నా లేక తండ్రి అమెరికా పౌరుడు కాకపోయినా ఆ సంతానానికి పౌరసత్వం అనేది దక్కదు. ముచ్చటగా 3. అమెరికాలో పుట్టిన శిశువు తల్లి అమెరికాలో చట్టబద్ధంగా ఉంటున్నా, టూరిస్ట్, స్టూడెంట్, వర్క్ పర్మిట్ ఉంటూ అమెరికా పౌరుడు కాని తండ్రికి జన్మించిన వారికి పౌరసత్వం దక్కదు. ఈ నిర్ణయంతో ఇకపై ఇలాంటి వారికి అమెరికా పౌరసత్వ ధృవీకరణలు మంజూరు చేయకూడదని ఉత్తర్వులు తెలిపారు. ఇకపై అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పౌరసత్వ ధృవీకరణ పత్రాలను జారీ చేయకూడదని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా ఉత్తర్వులపై 30 రోజుల్లోగా సంబంధిత శాఖలు ప్రజలకు అవగాహన కల్పించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికాలో స్థిరపడాలని భావించే వారి ఆశలపై నీళ్లు చల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏటా లక్షలాది మంది ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం అమెరికా వెళ్తున్నారు. ఇకపై వారికి అమెరికాలో శాశ్వత నివాసం లభించడం కష్టం కానుంది.